వెల్కమ్ టు తెలుగు ఐక్యూ ఆడిషన్స్ ప్రిపరేషన్ సిరీస్లో ఫస్ట్ డేకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 60 క్వశ్చన్స్ నేను మీ ముందు ఉంచబోతున్నాను. సో ఈ క్వశ్చన్స్లో కరెంట్ అఫైర్స్తో పాటు హిస్టరీ, మనకు ఎకానమీ, జాగ్రఫీ, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్స్కి సంబంధించిన ఇది జీకే అంతా నేను మీ ముందు ఉంచబోతున్నాను. కింద కామెంట్స్లో కొంతమంది 10, 20 అని చెప్పి కొంతమంది నాకు మెయిల్ వచ్చింది. కానీ నేను 60 క్వశ్చన్స్కే మొగ్గు చూపడానికి ముఖ్య కారణం ఏంటి అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, ఎంత త్వరగా వీలైతే అంత, ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ని మీ ముందు ఉంచడానికి నేను ఈ సిరీస్ని యూస్ చేసుకోబోతున్నాను. సో ఈ డే 1లో భాగంగా మొట్టమొదటి ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం. సో హూ ఈజ్ ద కరెంట్ మినిస్టర్ ఫర్ ఆయుష్? ఆయుష్కు కరెంట్ మినిస్టర్ ఎవరు మన ఇండియన్ గవర్నమెంట్లో అంటే ఫస్ట్ ప్రహ్లాద్ సింగ్ గారు, నెక్స్ట్ ఆప్షన్ బి రాజ్ కుమార్ సింగ్, ఆప్షన్ సి శ్రీపాద్ యశో నాయక్, ఆప్షన్ డి శ్రీ రవిశంకర్ ప్రసాద్. సో మనకు ఆప్షన్ సి శ్రీపాద్ యశో నాయక్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో నెక్స్ట్ మనకు ఈ ఆప్షన్ ఏ, బి, డి వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అంటే ఇప్పుడు చూద్దాం. శ్రీ ప్రహ్లాద్ సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం అనమాట. నెక్స్ట్ శ్రీ రాజ్ కుమార్ సింగ్ గారు మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ, అండ్ శ్రీ రవిశంకర్ ప్రసాద్ గారు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అనమాట. సో అంటే మీరు ఒక క్వశ్చన్ చదివిన వెంటనే ఆప్షన్స్లో మిగిలిన ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ కూడా మీకు అంచనా ఉంటే ఆటోమేటిక్గా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ అడ్వాంటేజ్ ఇండియా? సో అడ్వాంటేజ్ ఇండియా బుక్ పుస్తక రచయిత ఎవరు అంటే అనింద్య దత్తా గారు అడ్వాంటేజ్ ఇండియా పుస్తకాన్ని రాశారనమాట. ఇక నెక్స్ట్ BCD విషయానికి వద్దాం. సో అపూర్వ కుమార్ సింగ్ గారు ఏ కామెంటరీ అండ్ డైజెస్ట్ ఆన్ ద ఎయిర్ యాక్ట్ 1981 గురించి ఆమె రాశారు. నెక్స్ట్ వాసుదేవ్ మోహి గారు బుక్ పేరు ఇది చెక్ బుక్ అనమాట, ఆ బుక్ని వాళ్ళు రాశారు. సత్యార్థ్ నాయక్ శ్రీదేవి గర్ల్ ఉమెన్ సూపర్ స్టార్ బుక్ని రచించారనమాట. సో ఇలా వాళ్ళు రాసిన పుస్తకాలు మనకు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మూడో ప్రశ్న విషయానికి వద్దాం. హూ ఈజ్ ద రెసిపియంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ పీస్ ప్రైజ్ 2020? ఆన్సర్ సదత్ రెహమాన్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇక మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే రమేష్ పోఖ్రియాల్ గారికి వటయన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. నెక్స్ట్ నిత్యానంద్ నాయక్ గారికి సరళ పురస్కార్ 2020 అవార్డు లభించింది. గాంధీ అవార్డ్ 2020 బై MGNF అవార్డ్ ఎవరికి లభించింది అంటే సంజయ్ సింగ్ అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రీసెంట్లీ భారతీ అక్సా జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ అక్వైర్డ్ బై ICICI లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట. సో ICICI లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు భారతీ అక్సా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని పూర్తిగా అక్వైర్ చేసుకున్నారనమాట. ఇది మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్ అనమాట. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ నమామి గంగే ప్రాజెక్ట్. సో నమామి గంగా ప్రాజెక్ట్ ఏంటి అంటే ద క్లీనింగ్ ద రివర్ ఆఫ్ గంగా. సో ఆ ప్రాజెక్ట్కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే ఇది చాచా చౌదరి. సో ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ నమామి గంగే ప్రాజెక్ట్. సిక్స్త్ క్వశ్చన్. అరుణ్ గొగోయ్ was recently passed away, was the former CM of. సో ఆయన రీసెంట్గా ఆయన మరణించారు. ఆయన ఒకప్పటి ముఖ్యమంత్రి అనమాట. అయితే ఏ రాష్ట్రానికి అంటే ఆన్సర్ ఈజ్ అస్సాం రాష్ట్రానికి ఒకప్పటి పూర్వ ముఖ్యమంత్రి అనమాట. ఆయన పేరు తరుణ్ గొగోయ్. ఆయన రీసెంట్గా తుది శ్వాస విడిచారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెయిన్స్ట్ ఉమెన్ ఈజ్ ఆన్. ఆన్సర్ November 5th అనమాట. ద థీమ్ వచ్చి ఆరెంజ్ ద వరల్డ్. సో ఆరెంజ్ ద వరల్డ్ ఈజ్ ద మనకు ఎప్పుడు అంటే November 5th ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగేన్స్ట్ ఉమెన్. ఆడవారి పట్ల ఏదైతే వైలెన్స్ ఉంటుందో దాన్ని పూర్తిగా ఎలిమినేట్ చేసే డే ఎప్పుడు అంటే November 5. సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. న్యూ చైర్మన్ ఆఫ్ ICC అంటే గ్రెగ్ బార్క్లే. సో గ్రెగ్ బార్క్లే అనేది మనకు ఆయన కొత్త చైర్మన్ అనమాట ఫర్ ద ICC అనమాట. నెక్స్ట్
9th question, first ever Emmy award for any Indian program. ఆన్సర్ వచ్చి ఢిల్లీ క్రైమ్. సో ఢిల్లీ క్రైమ్ అనేది అండర్ డ్రామా సిరీస్ కేటగిరీలో మనకు ఢిల్లీ క్రైమ్ ఇండియన్ ది సిరీస్ అనమాట. సో దానికి ఫస్ట్ ఎవర్ ఎమ్మీ అవార్డ్ లభించింది అనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ చూడండి, వరల్డ్స్ లార్జెస్ట్ కేర్ అండ్ క్యూర్ సెంటర్ ఫర్ ఎలిఫెంట్స్ విల్ బీ ఇన్ తిరువనంతపురం, కేరళ. సో కేరళలోని తిరువనంతపురంలో మనకు ప్రపంచంలోనే లార్జెస్ట్ కేర్ అండ్ క్యూర్ ఫర్ ఎలిఫెంట్స్ అనమాట. ఎలిఫెంట్స్కి సంబంధించి కేర్ అండ్ క్యూర్ సెంటర్ మనకు స్టార్ట్ కాబోతోంది తిరువనంతపురం. ఇట్ ఈస్ ఇన్ స్టేట్ ఆఫ్ కేరళ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్, జో బైడెన్ బికమ్ ద 46th ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ఏ. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ పొలిటికల్ పార్టీ? మనకు 46th ప్రెసిడెంట్ అనేది ఎక్కువగా మనకు వినపడింది, యూఎస్ఏ వినపడింది, నెక్స్ట్ జో బైడెన్ వినపడింది, కానీ ఆయన పొలిటికల్ పార్టీ పేరు ఏంటో మనకు తెలియదు. సో ఆ పొలిటికల్ పార్టీ పేరు డెమోక్రటిక్ పార్టీ అనమాట. సో ఎందుకంటే ఈ పేరు ఎక్కువగా పాపులర్ కాలేదు. సో ఈ పేరుని ఎక్కువగా మనకు బిట్స్లో ఇచ్చే అవకాశం ఉంది కనుక నేను ఇది ఇచ్చానమాట. సో అంటే మీకు ఈ బిట్లో 1 జో బైడెన్, 2 46th, 3 యూఎస్ఏ, 4 డెమోక్రటిక్ పార్టీ, ఈ 4 బిట్స్ కవర్ అయ్యాయి అనమాట. అంటే ఒక బిట్ సంబంధించి మీరు ఎంత వెతుక్కుంటే అంత బిట్స్ మీకు కవర్ అవుతాయి. సో ఇది నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ ఇండియన్ కోవిడ్-19 ఇన్సూరెన్స్ పాలసీ? సో కోవిడ్-19 ఇన్సూరెన్స్ పాలసీ ఇండియాలో చాలా ఫామ్ అయ్యాయి. బట్ ఫస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ కోవిడ్-19 సంబంధించి ఏది అంటే కోవిషీల్డ్ ప్లస్ అనమాట. సో కోవిషీల్డ్ ప్లస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఈ కోవిడ్-19కి సంబంధించి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13వ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వరల్డ్స్ ఫస్ట్ 6G శాటిలైట్? 6G, 5G 4G కాదు, 6G శాటిలైట్ వరల్డ్స్ ఫస్ట్ ఏది అంటే UESTC శాటిలైట్ స్టార్ ఎరా 12 అనమాట. సో అంటే దీన్నే స్టార్ ఎరా 12 అని పిలుస్తారు, బట్ దీని యాక్చువల్ నేమ్ ఏంటి అంటే UESTC శాటిలైట్ అనమాట. సో ఇది వరల్డ్స్ ఫస్ట్ 6G శాటిలైట్ అనమాట. ఇది కూడా మనకు అవకాశం చాలా వరకు ఉంది. నెక్స్ట్ 14th క్వశ్చన్, విన్నర్స్ ఆఫ్ ది జియో ఉమెన్స్ T20 ఛాలెంజ్. ఇది ఉమెన్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు అంటే IPL ట్రైల్ బ్లేజర్స్ గెలుచుకున్నారనమాట. ఇది వాళ్ళకు ఫస్ట్ టైటిల్. సో వాళ్ళు విన్నర్స్ అనమాట. సో నెక్స్ట్ చూడండి 15th క్వశ్చన్, వెన్ వాజ్ UN's వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్? ఆన్సర్ నవంబర్ 10వ తారీఖు. సో నవంబర్ 10వ తారీఖు UN's వరల్డ్ సైన్స్ డే ఫర్ ద పీస్ అండ్ డెవలప్మెంట్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 16th క్వశ్చన్, వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ 12th బ్రిక్స్ సమ్మిట్ 2020? సో దీనికి ఆన్సర్ గ్లోబల్ స్టెబిలిటీ, షేర్డ్ సెక్యూరిటీ అండ్ ఇన్నోవేటివ్ గ్రోత్. దీనికి మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ థీమ్ అని ఇచ్చారు కనుక ఇది మాత్రమే కాకుండా మీకు బ్రిక్స్ 2020కి సంబంధించి ఎన్నోవది అంటే 12వది అని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్, వేర్ ఈజ్ ఏషియాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ ఎనేబుల్డ్ టెక్స్టైల్ మిల్? దీనికి ఆన్సర్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో ఏషియాలోనే ఫస్ట్ సోలార్ పవర్డ్ టెక్స్టైల్ మిల్ని ఏర్పాటు చేశారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి, నితీష్ కుమార్ రీసెంట్లీ టుక్ ద ఓత్ ఆఫ్ బీహార్ సీఎం ఫర్ విచ్ టైమ్? సో నితీష్ కుమార్ గారు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అది ఎన్నోసారి అంటే ఆయన మొత్తం 4th టైం అనమాట. 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, 4th టైం. నెక్స్ట్ 19th క్వశ్చన్, హూ గాట్ క్యాపిటల్ ఫౌండేషన్ నేషనల్ అవార్డ్ ఫర్ 2020? సో క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డ్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చిన పదం ఏంటంటే డాక్టర్ నరేందర్ ధ్రువ్ బాత్రా. సో డాక్టర్ నరేందర్ ధ్రువ్ బాత్రా గారికి క్యాపిటల్ ఫౌండేషన్ నేషనల్ అవార్డ్ 2020 అవార్డ్ లభించింది. సో నెక్స్ట్ 20వ క్వశ్చన్, లిబ్రా. సో లిబ్రా ఈజ్ ద క్రిప్టో కరెన్సీ ఆఫ్ ఫేస్బుక్. సో లిబ్రా అనేది ఫేస్బుక్ యొక్క క్రిప్టో కరెన్సీ అనమాట. నెక్స్ట్ 21వ క్వశ్చన్ చూడండి, ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ నవంబర్ 16th. సో నవంబర్ 16న ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్
సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ అనమాట. సో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ డే ఆఫ్ టాలరెన్స్ని మనం నవంబర్ 16న సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ 22వది ఇండియాస్ ఫస్ట్ సీ ప్లేన్ సర్వీసెస్ ఈజ్ లాంచ్డ్ ఇన్ విచ్ స్టేట్. సో ఇండియాలోనే మొదటి సీ ప్లేన్ సర్వీసెస్ని ఏ స్టేట్లో లాంచ్ చేశారు అంటే గుజరాత్లో లాంచ్ చేశారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. 23వది వరల్డ్ డయాబెటీస్ డే మనకు ఎప్పుడు అంటే నవంబర్ 14th. సో నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆ రోజుకి సంబంధించి డయాబెటీస్ యొక్క ప్రభావము ప్రపంచం మీద ఎట్లా తగ్గించాలి అనే విషయం మీద చాలామంది సైంటిస్టులు, డాక్టర్స్ను ప్రపంచం మొత్తం వాళ్ళు దాన్ని విస్తరిస్తారనమాట ఆ యొక్క ఇండికేషన్స్ని. 24th చూడండి, హూ టెస్ట్ ఫైర్డ్ ద బ్రహ్మోస్ మిసైల్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. బే ఆఫ్ బెంగాల్లో బ్రహ్మోస్ మిసైల్ని ఎవరు టెస్ట్ ఫైర్ చేశారు? సో టెస్ట్ ఫైర్ అంటే అది సరిగా పని చేస్తుందా లేదా అని టెస్ట్ ఫైర్ చేస్తారనమాట. సో ఎవరు చేస్తారంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్. 25వ క్వశ్చన్, విచ్ స్టేట్ లాంచ్ ద జీవన్ సేవ యాప్ ఫర్ కోవిడ్ పేషెంట్స్. సో జీవన్ సేవ యాప్ లాంచ్ చేసిన స్టేట్ ఏది అంటే ఢిల్లీ గవర్నమెంట్. సో టు ఎయిడ్ కోవిడ్ పేషెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, వాళ్ళ పేషెంట్స్ కోసం అండ్ తర్వాత వాళ్ళ కుటుంబాల కోసం ఢిల్లీ గవర్నమెంట్ జీవన్ సేవ అనే ఒక కోవిడ్ యాప్ని లాంచ్ చేసిందనమాట. 26th క్వశ్చన్, 200 kilometers ITBP ఫిట్ ఇండియా మ్యారథాన్ వాజ్ లాంచ్డ్ బై. ఆన్సర్, స్పోర్ట్స్ మినిస్టర్ కిరణ్ రిజిజు. సో కిరణ్ రిజిజు హీ ఈజ్ ద ప్రజెంట్ యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్, అంటే సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్. ఆయన ఆధ్వర్యంలో ఐటీబీపీ ఫిట్ ఇండియా మ్యారథాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అది మొత్తం 200 kilometers ఉంటుందన్నమాట. సో ఇది 26వ బిట్. నెక్స్ట్ 27వ బిట్ చూడండి, ఈస్ట్ ఇండియా సమ్మిట్స్ విచ్ ఎడిషన్ వాజ్ హెల్డ్ ఆన్ 14th November 2020. సో 14 నవంబర్ 2020న ఈస్ట్ ఇండియా సమ్మిట్ ఎన్నవ ఎడిషన్ అయింది అంటే 15వ ఎడిషన్ అనమాట. సో 14th November 15th ఎడిషన్, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి, రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ని వాళ్ళు కొంత పేరు మార్చారు. ఏం మార్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్వేస్. సో అంటే మనకి ఇక్కడ పోర్ట్స్, వాటర్వేస్గా ఈ 2 పదాలని వాళ్ళు కొత్తగా యాడ్ చేశారనమాట. సో మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్వేస్, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్కి యాడ్ చేశారు. సో కొత్తగా మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్గా అది రీనేమ్ అయ్యింది. నెక్స్ట్ 29th బిట్ అండి, నేమ్ ఆఫ్ ది చైనాస్ లూనార్ మిషన్ టు కలెక్ట్ శాంపిల్స్ ఫ్రమ్ ద మూన్. సో మన మూన్ నుంచి శాంపిల్స్ని కలెక్ట్ చేసుకునే చైనా యొక్క మిషన్ ఏది అంటే CHANG-E5. అది యొక్క చైనా యొక్క మిషన్ అనమాట. నెక్స్ట్ 30వది, ఫస్ట్ కంట్రీ టు ఫార్మల్లీ ఎగ్జిట్ ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్. ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ నుంచి ఏ కంట్రీ ఫస్ట్ బయటకు వెళ్ళిపోయింది అంటే ఆన్సర్ ఈజ్ USA. నెక్స్ట్ 31వ క్వశ్చన్ అండి, కెనడా యొక్క క్యాపిటల్ ఏది అంటే ఒట్టావా. OTTAWA, ఒట్టావా ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా. 32వది, ఇటలీ యొక్క కరెన్సీ ఏది. సో నేను ఇటలీ కరెన్సీ యొక్కని ఎందుకు నేను పిక్ చేసుకున్నాను అంటే ఇంతకుముందు LIRA లీరా అని ఉండింది. ఇప్పుడు వాళ్ళు లీరా నుంచి యూరోకి వాళ్ళు మారిపోయారనమాట. సో యూరో ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ఇటలీ ప్రజెంట్. సో అక్కడ మీకు ఆప్షన్స్లో లీరా ఉంటుంది, యూరో ఉంటుంది. సో లీరా కాదు, ఆన్సర్ ఏంటి అంటే యూరో. యూరో ఈజ్ ద కరెన్సీ ఆఫ్ ఇటలీ. 33వ బిట్ అండి, 33వ బిట్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియాస్ సూపర్ కంప్యూటర్ పరం సిద్ధి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో పరం సిద్ధికి ఇండియాస్ సూపర్ కంప్యూటర్కు ర్యాంక్ ఎంత అంటే 62వ ర్యాంక్ లభించింది. అండ్ ఇండియాలోనే మిగిలిన సూపర్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో అంటే ప్రత్యూష్ దానికి 77th ర్యాంకు, మిహిర్కు 145th ర్యాంకు లభించాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 34వ క్వశ్చన్, రీసెంట్లీ ఇండియాస్ ఫస్ట్ ఈ రిసోర్స్ సెంటర్ న్యాయ కౌశల్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలో న్యాయ కౌశల్ అనేది కూడా వాళ్ళు పూర్తిగా ప్రారంభించారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఈ రిసోర్స్ సెంటర్ అనమాట. అండ్ దీన్ని ప్రారంభించింది ఎవరు అంటే మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ అరవింద్ టాబ్డే.
35వ క్వశ్చన్ చూడండి. హూ ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఐవరీ కోస్ట్? ఐవరీ కోస్ట్కు కొత్త ప్రెసిడెంట్ ఎవరు అంటే అలసానే ఔటారా. సో ALASSANE OUTTARA ఈజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఐవరీ కోస్ట్. 36వది మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. ఆన్సర్ అంటే బిగ్ బ్యాంగ్ థియరీ. సో నేను ఇప్పటిదాకా మీకు కరెంట్ అఫైర్స్ గురించి నేను మీకు ఇచ్చాను. సో ఇప్పుడు మనకు కొంత జాగ్రఫీ, ఎకానమీ కూడా నేను మీకు పరిచయం చేస్తాను. సో మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, మన యూనివర్స్ ఆరిజిన్కి ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసిన థియరీ ఏది అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనమాట. 37వది బిగ్ బ్యాంగ్ థియరీ అసలు ఎవరు ఇచ్చారు మనకు అంటే ది జార్జెస్ లైమెత్రే. KEORGES LAIMAITRE is the answer. 38వది ద డ్వార్ఫ్ ప్లానెట్ నేమ్డ్ ప్లూటో was removed from the planet list by the ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వాళ్ళు ప్లానెట్ అనే ఒక గ్రహాన్ని, సో మరుగుజ్జు గ్రహం అంటారు కదా, అంటే చాలా చిన్నదన్నమాట. సో ఆ గ్రహాన్ని మన లిస్ట్ నుంచి పూర్తిగా రిమూవ్ చేశారు. సో అందుకనే మన ప్లానెట్ లిస్ట్ ఇంతకుముందు 9 ఉండింది, ఇప్పుడు అది 8 అయిందనమాట. నెక్స్ట్ 39వ బిట్ చూడండి. విచ్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? మన సోలార్ సిస్టంలో సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఓన్లీ ఒక్కటే ఉంది, అదేంటి అంటే సన్. నెక్స్ట్ 40th బిట్. ప్లానెట్స్ అవుట్ సైడ్ ఆస్టరాయిడ్ బెల్ట్ ఆర్ నోన్ యాజ్ ద జోవియన్ ప్లానెట్స్. ఇంక్లూడ్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో ఇవన్నీ మనకు జోవియన్ ప్లానెట్స్ అంటారు. సో ఇవన్నీ ఆస్ట్రాయిడ్ బెల్ట్కి అవుట్ సైడ్ ఉంటాయి అన్నమాట. 41st క్వశ్చన్ చూడండి. విచ్ ఈస్ ద ఓన్లీ స్టార్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? ఆన్సర్ ఈజ్ ద సన్ అనమాట. అంతేకాకుండా దాన్ని పవర్ హౌస్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు. 42nd క్వశ్చన్. సో సన్కి ఎనర్జీ ఎలా తయారవుతుంది అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజన్ అని కూడా ఒక పదం ఉంది, FISSIY అని. సో అది కంప్లీట్ అది పూర్తిగా వేరే అనమాట. సో సన్కి మాత్రం ఎనర్జీ క్రియేట్ అయ్యేది న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల. 42nd బిట్ ఇది. 43rd చూడండి. ఏ ప్లానెట్లో పూర్తిగా వాటర్ ఉండదు అంటే ఆన్సర్ ఈజ్ మెర్క్యూరీ. 44th క్వశ్చన్. ద అవుటర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కొరోనా, CORONA. 45th క్వశ్చన్. సో అర్త్కు ట్విన్ అని దేనిని అంటారు అంటే వీనస్ని అంటారు. 46th క్వశ్చన్. SDG స్పెషల్ హ్యూమానిటేరియన్ అవార్డ్ 2020 అవార్డెడ్ టు? ఆన్సర్ సోను సూద్. నెక్స్ట్ 47th క్వశ్చన్. సో మనకు ఫోర్బ్స్ వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారము 2020లో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే జెఫ్ బెజోస్. 48th క్వశ్చన్. ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దేన్ని సూచిస్తాయి అంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. 49th ఏంటంటే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ నేమ్డ్ యాజ్ అ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్. సో అయితే ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చారు. ఎప్పుడు మార్చారు అంటే 1955లో పేరు మార్చారనమాట. నెక్స్ట్ 50వ క్వశ్చన్ అనమాట. లార్జెస్ట్ ఎంప్లాయర్ ఇన్ ఇండియన్ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీకి ఎక్కువ అమౌంట్ని వచ్చేది ఏది అంటే అగ్రికల్చర్ అనమాట. 51st. హూ ప్రొవైడ్స్ ద ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్? ప్రెసిడెంట్ కనుక ఏదైనా సరే ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటే ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అంటే ఇండియాలోని మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 52nd క్వశ్చన్. ఓత్ ఆఫ్ ప్రెసిడెంట్ కమ్స్ అండర్. సో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే అది ఏ ఆర్టికల్ ప్రకారంగా అంటే ఆర్టికల్ 60 ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. 53rd. ఇండియన్ గవర్నమెంట్ యొక్క హెడ్ ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. 54th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ యొక్క ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన ప్రెజెంట్ మంత్రి ఎవరు అంటే పాముల పుష్ప శ్రీవాణి గారు. 55th క్వశ్చన్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఎండోమెంట్స్కి సంబంధించి కరెంట్ మినిస్టర్ ఎవరు అంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. 56th క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ యొక్క హౌసింగ్కి సంబంధించి ప్రెజెంట్ మినిస్టర్ ఎవరు అంటే కెరుకువాడ శ్రీ రంగనాథరావు గారు. 57th క్వశ్చన్.
హూ ఈస్ ద మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ తేనేటి వనిత. 58th క్వశ్చన్, హూ ఈస్ ద తెలంగాణస్ కరెంట్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్? ఆన్సర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు. 59th క్వశ్చన్, హూ ఈస్ ద తెలంగాణస్ కరెంట్ మినిస్టర్ ఆఫ్ ఫర్ ఫైనాన్స్? ఆన్సర్ తన్నీరు హరీష్ రావు గారు. లాస్ట్ క్వశ్చన్ అండి, మన తెలంగాణ యొక్క ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారి మన ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ ఏది అంటే గజ్వేల్ నుంచి ఆయన పోటీ చేసి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ముఖ్యమంత్రి అయ్యారనమాట. సో దీస్ ఆర్ ద 60 క్వశ్చన్స్ ఆన్ దిస్ డే 1 ప్రిపరేషన్ ఆఫ్ ఆడిషన్స్. సో అండ్ మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ నేను ప్రతిరోజు 60 క్వశ్చన్స్ నేను మీకు ఇస్తూ ఉంటాను. ఇందులో ఈరోజు నేను కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, నెక్స్ట్ తర్వాత ఇది జాగ్రఫీ కూడా నేను మీకు కవర్ చేశాను. కొన్ని అవార్డ్స్ ఇచ్చాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన మంత్రులు ఇచ్చాను. సో ఇలా ప్రతిదీ నేను మీకు ఇస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మరొక విషయం, ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో ఈ ప్రెజెంటేషన్కి సంబంధించింది, అది నేను కింద కామెంట్స్లోను కింద డిస్క్రిప్షన్ బాక్స్లోను కూడా నేను మీకు పెడుతున్నాను. సో అది మీరు యూస్ చేసుకోండి. మీ మొబైల్లో అవి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దట్ మీకు ఈజీగా ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్, కీప్ ఫాలోయింగ్ Telugu IQ. Stay tuned.